హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే సేవింగ్స్ గురించి, అలాగే మనం ఎంత దాచాలని చూసినా కూడా డబ్బు మన చేతిలో నిలబడదు. అది ఎందుకు అని చెప్పేసి కొన్ని కారణాలు అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయదండి, వీడియో అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ముందుగా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ఆన్లో ఉంచుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకా ఎంత మనము దాచిపెట్టాలన్నా, ఎంత బాగా సేవింగ్స్ చేసుకోవాలన్నా కూడా మనకి అస్సలు కుదరదండి. అది ఏంటో కొందరు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో కూడా తెలియదు. చాలామంది కూడా అలా చేస్తూ ఉంటారనమాట. కొంతవరకు కూడా మన ఇంట్లో గురించి కూడా అండి, మన ఇంట్లో కూడా దానికి కారణమే కావచ్చు. అంటే మన వాస్తు ప్రకారం కానీ, లేదు అంటే మనము ఏ విధంగా చేయాలి అన్నదైతే ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకండి. ముందుగా అయితే ఈ రోజుల్లో డబ్బులు సంపాదించడం చాలా కష్టమండి. అయితే కొంతమందికి ఏ మాత్రం ఎంత ధనం వచ్చినా చేతిలో నిలవకుండానే పోతూ ఉంటుంది. అది తక్కువ ఆదాయం ఉన్నప్పటికీ ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆనందంగా జీవిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారండి. అలా కూడా ఉన్నారు. ఎక్కువ ఆదాయం వచ్చి మిగలబెట్టుకోలేక ఉన్నారు. తక్కువ ఆదాయంతో ఆనందంగా జీవిస్తూ సేవింగ్స్ చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారండి. ఇలా చాలామంది కూడా ఉన్నారు. ఎంత ఖర్చులు తగ్గించినా కూడా ఏదో ఒక రూపంలో డబ్బులు అయితే అయిపోతూ ఉంటాయి. అనుకోని ఖర్చులు వారిని ఆర్థికంగా ఎప్పటికప్పుడు పొంగదీస్తూనే ఉంటాయి. ఎన్ని లక్షలు వచ్చినా వారి ఇంట్లో ధనం అయితే అస్సలు నిలవదండి. ఎవరింట్లో అయినా సరే అండి, ప్రతి ఒక్కరు కూడా మంచిగా డబ్బులు సంపాదించుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. డబ్బులు కావాలని ఎవరికి ఉండదండి. చాలామంది కూడా చాలా విషయాలలో, చాలా పరిస్థితుల్లో కూడా అవసరం, ప్రతి ఒక్కరికి కూడా అవసరం. డబ్బులు అండి ఏ జీవితంలో ఏది కూడా దొరకదండి. అయితే డబ్బులు నిలవాలంటే మనం ఖర్చు పెట్టే విధానం కూడా సరిగ్గా ఉండాలి. అనవసరంగా డబ్బులను వృధాగా ఖర్చులు పెడుతూ పోతే మన దగ్గర డబ్బులు అవసరానికి అస్సలు ఉండవండి. వాస్తు ప్రకారంగా కూడా ఆర్థికంగా చాలామంది కూడా కుంగిపోతూ ఉంటారు. అందుకు అనేక కారణాలు అయితే ఉంటూ ఉంటాయండి. ఇంటి వాస్తు సరిగ్గా లేకపోవటము, వారి గ్రహాలు అనుకూలంగా లేకపోవడము, ఇటువంటి కారణాలు అయితే ఉంటూ ఉంటాయి. ఇంటి వాస్తు కూడా డబ్బు, ఆరోగ్యము, ఆనందంపై ప్రభావం ఖచ్చితంగా చూపిస్తుందండి. ఇంట్లో వాస్తు నియమాలు పాటిస్తే ఎప్పటికప్పుడు సిరి సంపదలతో, ఆయుర ఆరోగ్యాలతో మనం అయితే మంచిగా ఉండొచ్చు. వాటి గురించి అయితే ఇప్పుడైతే నేను కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఒక చిన్న మామూలుగా అయితే చూడండి, మనము ఇంటికి ఉత్తరం వైపు అంటే కుబేరుడు ఉండే స్థానంలో అండి ఎటువంటి చెత్త చెదారంని వేయకుండా, దుమ్ము ధూళి వంటివి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలండి. ఇంటి ఉత్తరం వైపు కుబేరుడి స్థానం అండి అది. ఆ స్థానంలో ఎటువంటి దుమ్ము ధూళి చెత్త ఇవన్నీ లేకుండా చూసుకుంటూ ఉండాలన్నమాట. ఇక్కడ నుండి వచ్చే శక్తి జీవిత స్థితిని అయితే మనల్ని నిర్ణయిస్తుందన్నమాట. లేకపోతే పేదరికానికైతే గురవ్వడంతో పాటు ఇంట్లో వాళ్ళు అనారోగ్య బారిన పడుతూ ఉంటారు. ఉత్తర దిక్కు ఎంత శుభ్రంగా ఉంటే ఆ ఇంట్లో అంత సంపద అయితే ఉంటుందండి. ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే తూర్పు వైపున ఈశాన్య దిశలో పూజా గది ఉంటే చాలా మంచిదండి. ఈశాన్య మూల పూజా గది ఆర్థిక ఇబ్బందులను తొలగించి లక్ష్మీదేవి అనుగ్రహానికి కారణమవుతుందన్నమాట. ఈశాన్య మూల పూజా గదిలో పూజలు చేస్తే సుఖ సంతోషాలతో అయితే మనం చాలా సంతోషంగా జీవించవచ్చండి. మన ఇంట్లో ఉండే కుళాయిల నుండి నీరు కారడము, సరిగ్గా ట్యాపులో కుళాయిలు ఆఫ్ చేయకుండా ఉండడము, ఇలా చేస్తే నీళ్ళల్లో కూడా లక్ష్మీదేవి ఉంటుందండి. అలా మన ఇంట్లో కానీ, వంట రూమ్లో కానీ, బాత్రూంలో కానీ అవన్నీ కూడా చూసుకుంటూ ట్యాప్స్ అన్నీ బాగా ఆఫ్ చేసుకుంటూ ఉండాలి. మన ఇంట్లో అలా నీరు కారుతూ ఉంటే మన ఇంట్లో లక్ష్మీదేవి కూడా అలాగే పోతూ ఉంటుందండి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరూ కూడా గమనిస్తారని అనుకుంటున్నాను. చాలామంది ఇళ్ళల్లో చెత్తను లేదంటే పగిలిపోయిన లేదా విరిగిపోయిన వస్తువుల్ని అలాగే ఉంచుతూ ఉంటారు. అలా కూడా ఇంట్లో అస్సలు ఉంచకూడదండి.
పగిలిపోయినవి ఉన్నా, ఏవైనా ఇరిగిపోయిన ఉన్నా, ఏవైనా విగ్రహాలు అలా ఇరిగిపోయినాయి అలా ఉంటే అన్నీ కూడా మార్చేయండి. అలాగే ఉంచి పూజలు చేయడము, పగిలిపోయిన అద్దంలో ముఖాలు చూసుకోవడము, ఇటువంటి పనులైతే అస్సలు చేయకండి. ఇవన్నీ కూడా చిన్న చిన్నవే అండి, కానీ మనము గమనించమన్నమాట. కొందరు ఏదైనా చెప్పినప్పుడు చేసుకుంటూ తెలుసుకుంటూ ఉంటే చాలా బాగుంటుందన్నమాట. ఇంట్లో బెడ్రూమ్ దగ్గర ఇనప వస్తువును కానీ లేదంటే ఇనప కడ్డీని కానీ ఉంచడం వల్ల మంచి లాభం అయితే జరుగుతూ ఉంటుంది. మన ఇంట్లో ధనం నిలవాలి అంటే ధనానికి మూలమైన లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచుకోవాలి. అయితే లక్ష్మీదేవి చిత్రపటంలో లక్ష్మీదేవి డబ్బు నగలతో కలకలలాడుతూ ఉన్న లక్ష్మీదేవి ఇక్కడ చూస్తున్నారు కదా, కుండలో నుంచి లక్ష్మీ కాసులు అలా మనకి ప్రసాదిస్తున్నట్లు కానీ ఇలా ఉన్నట్లయితే మనకి చాలా మంచిదండి. డబ్బుకు లక్ష్మీదేవే కదా. లక్ష్మీదేవిని బియ్యంతో కూడా పూజిస్తూ ఉంటారు. అంటే పూజ చేసిన ఆ బియ్యాన్ని కొంచెం దగ్గర ఉంచుకోవాలన్నమాట. దీంతో ఇంట్లో ఏమైనా ఆర్థిక స్థితులు ఉన్నా తొలగిపోతాయండి. అమ్మవారిని చాలా బాగా పూజించుకుంటూ నిత్య దీపారాధన చేసుకుంటూ ఉన్నట్లయితే అంతా మంచి జరుగుతుంది మనకి. ఇంట్లో తెల్లటి ఈశ్వరి మొక్కను నాటడం చాలా శుభప్రదం అంట. చూస్తానండి, తెల్లది ఈశ్వరి మొక్క అంటే నేను కూడా చూసి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాను. ఈ మొక్కలో గణేశుడు కొలువై ఉంటాడంట. అయితే అంతేకాకుండా ఈ మొక్కని శివునికి కూడా ఎంతో ప్రీతికరం అంటండి. మన ఇంట్లో ఉండడం వల్ల ఆర్థిక స్థితి చాలా బలపడుతుందంట. ఇంట్లో మొక్కలు పెంచుకుంటూ ఉంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందండి. నేను కూడా మా ఇంట్లోకి ఇంకా మొక్కలు ఇంకా చేర్చడానికే చూస్తున్నాను. మనీ ప్లాంట్ ఎండలో పెట్టానండి అప్పుడు. అంటే అక్కడ ఎండ తగులుతూ ఉండేది, అందుకే మొక్క ఎక్కి రాలేదేమో అనిపించింది. అందుకని చెప్పేసి ఇండోర్ ప్లాంట్ కదా మనీ ప్లాంట్ కూడా, నేనేమనుకున్నానంటే మాకు ఎదురుగా కటాంజన్ ఉందండి, దానికి అల్లుకుపోతుంది, లుక్ బాగుంటుంది అనుకున్నాను అనమాట. ఇంకా అక్కడ ఎక్కి రావడం లేదు. అందులో ఈ మధ్య చాలా ఎండలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కొద్దిగా క్లైమేట్ అనేది కూల్ అవుతుంది అనమాట. అందుకని చెప్పేసి నేను పక్కన అయితే పెట్టుకున్నాను నీడలో. అయితే అది ఇప్పుడు బాగా చిగురు వచ్చి బాగా వస్తుంది. ఇంకా వానాకాలం వస్తుంది కాబట్టి మళ్ళీ యథాస్థానంలో అలాగే పెట్టామంటే బాగా ఎదుగుతుందన్నమాట మొక్కలు ఉంటే మాత్రం నిజంగా ఒక చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయండి. నిజంగానే చెప్తున్నాను కదా. ఆ పచ్చదనాన్ని చూస్తున్నా కూడా కళ్ళకి కూడా చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ప్రతి శుక్రవారం కూడా కొబ్బరికాయతో లక్ష్మీదేవికి పూజ చేసి ఆ కొబ్బరికాయ మన దగ్గర అయితే ఉంచుకోవాలి. ఇలా చేస్తే కూడా ఆర్థిక సమస్యలు అయితే చాలా వరకు కూడా మెరుగుపడతాయి అన్నమాట, అంటే పోతాయి. విష్ణు అవతారంగా భావించే శాలిగ్రామాన్ని ఇంట్లో ఉంచుకోవడం చాలా శుభప్రదం అంటండి. కొందరు శాలిగ్రామాన్ని పెట్టుకుంటారు, కొందరు పెట్టుకోరండి. నేనంటే ఏంటంటే నా పూజా గదిలో ఎక్కువ హడావిడి అలా ఏమీ ఉండదు. మీరు చూసినట్లయితే నేను చాలా సింపుల్గా పెట్టుకుంటానండి. ఎక్కువ పెట్టుకొని పూజలు చేసుకోలేని టైంలో కూడా మళ్ళీ అలా ఫీల్ అవ్వడం కన్నా తక్కువే పెట్టుకోవడం చాలా మంచిది. నా పూజా గదిలో మీరు చూస్తున్నట్లయితే ఎక్కువ హడావిడి అస్సలు ఉండదండి. నిజంగా చూస్తున్నారు కదా, ఉన్న పూలతోనే పూజ చేసుకుంటాను, ఉన్న నైవేద్యమే పెట్టుకుంటాను. పటాలు ఎక్కువ ఉండటం ఇలా ఏది ఉండదన్నమాట. విఘ్నేశ్వరుడి పటం అయితే ఉండేదండి. ఇంకా నా దగ్గర విగ్రహం ఉంది కాబట్టి పటము విగ్రహము ఇలా రెండు ఎందుకు అని చెప్పేసి స్పేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేస్తుంది అని చెప్పేసి నేను తీసానమాట. రెండు అవసరం లేదండి, రెండు ఉండడం అయితే అస్సలు అవసరం లేదు. అందుకని చెప్పేసి నేను తీసాను చాలా వరకు కూడా. ఇంకా చాలా కూడా మీరు చూస్తున్నట్లయితే నా పూజా మందిరంలో చూసారా ఎంత సింపుల్గా ఉంటుందో. లక్ష్మీదేవి విగ్రహం అయితే ఉందండి, పటం కూడా ఉంది. ఎందుకు ఉంచుకున్నాను అంటే అమ్మవారికి ఏదైనా ప్రత్యేక పూజలు చేసేటప్పుడు ఏదైనా అష్టోత్తర శతనామావళి కానీ లేదు అంటే కుంకుమ పూజ చేసుకుంటూ ఉంటాము, అలాంటప్పుడు బాగా యూజ్ అవుతుంది విగ్రహం అని చెప్పేసి విగ్రహము పెట్టుకున్నాను, పటం కూడా పెట్టుకున్నానండి. చూసారు కదా. ఇంకా ఏంటంటే పూజా గదిని కొద్దిగా అలంకరించాలనుకుంటున్నాను. చూద్దామండి. ముందు అయితే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చిన్నగా చేసుకోవాలి అని చెప్పేసి. చూద్దాము ఎలా వీలుంటే అలా అనమాట. ఈ విషయాలన్నీ కూడా చెప్పినవన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మన ఛానల్లో చూసినట్లయితే మంచి ఇన్ఫర్మేటివ్ పూజా వీడియోస్ అని చెప్పేసి ప్లేలిస్ట్ అయితే యాడ్ చేసి పెట్టానండి. అంటే అందులో మనకి యూజ్ అయ్యే ప్రతి ఒక్కటి పూజకు సంబంధించి ఏదైనా మంచి కంటెంట్ అండి. నిజంగా ప్లేలిస్ట్లో చూడండి, పూజ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అని ఉంటాయి. ఆ వీడియోస్లో నిత్య దీపారాయణ ఏ విధంగా చేసుకోవాలి, ఆర్థిక స్థితంగా ఎలా మనం మెరుగుపడాలి,
ఎటువంటి పువ్వులు పెట్టాలి, ఎటువంటి నైవేద్యం పెట్టాలి, ఇలా మొత్తం కూడా అందులో వివరించాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్